నమస్కారం జేఆర్సీఎం. నేను నా సోయాబీన్లో ఈ గడ్డి మందు కొడుతున్నాను. అయితే ఈ గడ్డి మందు మిశ్రమాన్ని ఇట్లా తయారు చేసిన తర్వాత దీంట్లో కూడాను స్ప్రేమ్యాక్స్ 85 నేను కలుపుతున్నాను. ఇది గడ్డి మందు కోసము 1 లీటర్ వాటర్లో 2 ml వేయాలి. అంటే ఇప్పుడు మన డబ్బా 20 ml ఉంది కాబట్టి 20 లీటర్ ఉంది కాబట్టి దీనికి 1 ml వేయాలి. 1 లీటర్ వాటర్లో 1 ml వేయాలి కాబట్టి 20 లీటర్లకు డబ్బా ఉంది కాబట్టి ఒక డబ్బాకు 20 ml వేయాలి. ఇప్పుడు నేను 8 డబ్బాల మిశ్రమాన్ని చేస్తున్నా కాబట్టి ఒక డబ్బాకు 20 ml చొప్పున 8 డబ్బాలకు ఎన్ని అవుతుంది? 160 ml అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే దీని ద్వారా స్ప్రేమ్యాక్స్ 85ని ఇది 50 ml, మరొక 50 ml, 100 ml అయిపోయింది, మరొక 50 ml, 150 ml అయిపోయింది, ఇంకొక 10 ml వాడాలి. సో ఇక్కడ కొంచెం ఎక్కువైంది కాబట్టి పర్వాలేదు. ఈ మిశ్రమాన్ని నేను ఈ గడ్డి మందులో వేయడం జరిగింది. ఎందుకనంటే మన స్ప్రేమ్యాక్స్ అనేటువంటిది స్టిక్కర్గా పెండెంట్గా పనిచేస్తుంది కాబట్టి, స్ప్రైడర్గా పనిచేస్తుంది కాబట్టి, pH వాల్యూని మెయింటైన్ చేస్తుంది కాబట్టి, సర్ఫేస్ టెన్షన్ వాటర్లో అది కాపాడుతుంది కాబట్టి గడ్డి మందుకు దీనిని కొట్టినట్లయితే ఆ గడ్డి మందుకు మందు అనేటువంటి గట్టిగా పట్టుకుంటుంది. దాంతో వర్షం వచ్చినా కడిగిపోదు, కడగరాదు, దాంతోపాటుగా బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఏ మందు కొట్టండి, పైన మందు కావచ్చు, తర్వాత మీకు గడ్డి మందు కావచ్చు. పైన మందు కొడితేనేమో 0.5 ml ఫర్ లీటర్, అంటే 20 లీటర్ల డబ్బాకు 10 ml వేయాలా. అదే గడ్డి మందు అయితే 20 ml వేయాలి. నేను ఎట్లయితే ఇప్పుడు 8 డబ్బాల కోసము 160 ml వేశాను, అదేవిధంగా మీరు చేసి వాడండి. దీని యొక్క రిజల్ట్స్ 100% ఉన్నాయి. సూపర్ రిజల్ట్ ఉంది. జై ఆర్సీఎం.